పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జగన్ పార్టీకి ప్లాన్ బి కింద కొత్త జెండా నమూనాను విడుదల చేశారు. 3 రంగులతో రూపొందించిన జెండాలో రక్తవర్ణ వృత్తంలో గొడ్డలి, కోడికత్తి, గులకరాయి గుర్తులు ఉన్నట్లుగా తెలిపారు. ఇక రాష్ట్ర రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నమూనా రూపొందించినట్లుగా పేర్కొన్నారు. ప్రజలు దీనిని పరిశీలించాలని ఆయన సూచించారు. ఇక రానున్న ఎన్నికల్లో కొత్త ఎజెండాతో ముందుకు రావాలని సూచిస్తూ మీడియా ద్వారా వ్యాఖ్యలు చేశారు. నవతరం పార్టీ నుండి మీ రావు సుబ్రహ్మణ్యం నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పేరుని ప్లాన్ బి కింద మావిగన్గా మార్చుకోమని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచించడం జరిగింది. ఆ తర్వాత రాజధాని అమరావతి పేరు మార్చడం కుదరదు, అవసరమైతే ప్లాన్ బి కింద మీ పార్టీ పేరుని మీరు మావిగన్గా మార్చుకోండి అని చెప్పి నవతరం పార్టీ నుంచి వారికి సూచన చేయడం జరిగింది. అయితే వారు ఈ సూచన పట్ల ఎటువంటి స్పందన కూడా వారు తెలియజేయలేదు. దానికోసం అని చెప్పి నవతరం పార్టీ నుండి మేమే సింబల్ ఉండేది. మరి ఈరోజు ప్రజలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంది. అందుకని ఆయన కోసం ఈ ప్రత్యేకమైనటువంటి జెండాను డిజైన్ చేశాం. మీరు చూడొచ్చు, ఇక్కడ గొడ్డలి, కోడికత్తి, గులకరాయి, రక్తంతో కూడినటువంటి ఒక రౌండ్ సర్కిల్లో ఈ 3 గుర్తులతోటి కింద మావిగన్ అనేటువంటి పేరు వచ్చేలాగా మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్లాన్ బి కింద ఈ